Yeah, we are in the place to be. ఓకే నేను నా ఇంట్లో లోపలికి వచ్చేసాను. ఆన్ ద డిస్ప్లే. మీరు కూడా మన ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మన వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అందరికీ వాల్యూమ్ 2కి స్వాగతం, సుస్వాగతం. ఈ వాల్యూమ్ 2లో నేను మా ఊర్లో ఉన్న కొన్ని టెంపుల్స్ని అయితే చూపించబోతున్నాను. సో ఎవరు మిస్ అవ్వకుండా చూసేయండి. అసలు ఇంతకీ ఈ టెంపుల్స్కి ఎందుకు వెళ్తారంటే, పెళ్లిలోని ఎటువంటి ఆటంకాలు రాకూడదని మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలందరికీ కూడా మొక్కుకోవడానికి ఇలాగ టెంపుల్స్కి వెళ్తారు. టెంపుల్స్కి ఎప్పుడు వెళ్తారంటే పెళ్లి రోజు మార్నింగ్ వెళ్తారు. నేను ప్రజెంట్ అయితే మా ఊర్లో ఉన్న కొత్త వీధిలోనైతే ఉన్నాను. వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు కదా. అలాగా వాళ్ళు గుడిలోని పూజకు కావాల్సిన సామాన్లన్నింటినీ పట్టుకొని దానిపైన ఒక డహరా లాంటి కట్టేసి అలా పట్టుకొని వెళ్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడ ఎవరెవరు ఉన్నా చూసేద్దాం. ఇక్కడ మా డాడీ మోక్షిత్ మధ్యలో అలా కరెంట్ పట్టుకున్నాడు. ఇంకాను మా చిన్నమ్మ, మా భారతి పిన్ని, ఇంకాను మా పెద్దమ్మ, ఇంకాను మా పాపరపదనన్న. సో ఇంకా ముందుకి మా పైన పెదనన్న, మా పాపర పెదన చూడండి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా మా పైన పెదనన్న. ఇంకా నెక్స్ట్ ఇటు చూసుకున్నట్టయితే బ్యాండ్ మేళం. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతాం రండి. ఇప్పుడు మనమందరం వెళ్ళబోయే ఫస్ట్ టెంపుల్ వచ్చేసి రాముల వారి గుడి, మా ఊర్లోనున్న రామాలయం. సో వెళ్ళి చూసేద్దాం రండి. అందరూ కూడా వెళ్తున్నారు. వచ్చేసాం మా ఊర్లో ఉన్న రామాలయం. ఇదే మా ఊర్లో ఉన్న రామాలయం. ఇది వచ్చేసి మా ఊర్లోని పాత వీధులనైతే ఉంది. ఇంకా మనము లోపలికి వెళ్ళిపోయినట్టయితే ముందు గంట కొట్టాం. మీరు కూడా మన ఛానల్ ఎలాగే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే దగ్గరికి వెళ్ళిపోదాం రామాలయంలోకి. ఇవ్వండి, ఇవే రాముల వారి విగ్రహాలు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పూజ చేస్తున్నారు. అందరూ చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇందాక కొత్త వీధి చూపించాను కదా, అలాగే ఇది మా ఊర్లో ఉన్న పాత వీధి. చూస్తున్నారు కదా, అక్కడ రామాలయం ఉంది. అంతా కూడా పాత వీధే. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ దుర్గం తల్లి గుడికి అయితే వచ్చాము. దుర్గం తల్లి గుడిని మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఎవరైనా షార్ట్ చూడకుంటే రండి, దుర్గం తల్లి గుడిని అయితే చూసేద్దాం. ఇదే దుర్గం తల్లి గుడి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గుడి, మా ఊరి గ్రామదేవత. ఇప్పుడు మా పాపరపదన డాన్స్ చేస్తారు, చూసేయండి. ఏమో ఒక స్టడ్లకు చూస్తున్నారు కదా డాన్స్. ఇంతే మా పదనాన్న డాన్సు. మా పదనాన్న డాన్స్ నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది మా పదనాన్న డాన్స్ నచ్చిందో. మనము లోపలికి వెళ్ళిపోదారండి. గుడి లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇప్పుడు మనం దుర్గం తల్లి గుడి లోపలికి వచ్చేసాం. ఇక్కడ ముందైతే అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తారు. అంటే గుడికి వచ్చామంటే ప్రదక్షిణాలు చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి, అంటే వీళ్ళు ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయి మనం కూడా ప్రదక్షిణాలు చేద్దాం గుడి చుట్టూ. ఇక్కడైతే మామూలు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఈ చెట్టు ఇదే దుర్గం తల్లి చెట్టు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ చెట్టులోనే అమ్మవారు ఉంటారు. జస్ట్ అక్కడ ఉన్న విగ్రహం మాత్రమే అమ్మవారి చెట్టు. నెక్స్ట్ అయితే ఇక్కడ గాయత్రీదేవి, ఇక్కడైతే సన్నయ్య మేళం వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక నుయ్యి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడైతే అందరూ కూడాను పసుపు కలిసినారు. ఇక్కడైతే నేను ముందు అమ్మవారిని చూపిస్తాను. మా దగ్గర తాళం లేదు కాబట్టి మీకు ఇలాగ లోపల చూపించగలుగుతున్నాను, దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను. అదే అమ్మవారు. అందరూ చెప్పండి జై దుర్గం తల్లి. ఇప్పుడు మనము ప్రదక్షిణాలు చేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మా ఊర్లోనున్న పైడితలమ్మ వారి గుడికి వెళ్తున్నాము. ఆ పోలిపిల్లి పైడితలమ్మ, విజయనగరం పైడితలమ్మ వారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. కానీ
నీకు తెలుసులేరా, జస్ట్ జోక్. కానీ విజయనగరంలోని 2 ఊర్లు ఉంటాయి, జొన్నాడ, పోలిపల్లి అనేసి. అక్కడ కూడా పైడితల్లమ్మ వారి గుళ్ళు ఉంటాయి. అక్కడ పైడితల్లమ్మ వారిని పోలిపల్లి పైడితల్లమ్మ, జొన్నాడ పైడితల్లమ్మ అంటారు. ఇంకా పోలిపల్లి పైడితల్లమ్మ గుళ్ళు అంటే చాలా ఊర్లు ఉన్నాయి. అంటే అమ్మవారు పోలిపల్లి పైడితల్లమ్మ వారు. అలాగే ఇప్పుడు మనము మా ఊర్లో ఉన్న పోలిపల్లి పైడితల్లమ్మ వారి గుడికి వెళ్తున్నాము. సో ఇంకా మీకైతే ఆ గుడిని చూపించేస్తున్నాను, రండి పదండి వెళ్దాం. ఇదే మా ఊర్లో ఉన్న పోలిపల్లి పైడితల్లమ్మ వారి గుడి. ఈ పోలిపల్లి పైడితల్లమ్మ వారు ఇక్కడున్న కెల్లవారి అమ్మవారు. అంటే వాళ్ళే ఈ పోలిపల్లి పైడితల్లమ్మ వారి పండగ అయినప్పుడు ఫస్ట్ పూజ వాళ్ళదే. సో ఇంక మనము లోపలికి వెళ్ళిపోదాం రండి. దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ ఈ గుడికి కూడా తాళాలు లేవు కాబట్టి బయటే పూజ చేస్తున్నారు. అదిగోండి ఆ లోపల అమ్మవారు ఉంటారు, అదే అమ్మవారి విగ్రహం ఉంది, చూసేద్దాం రండి. అదిగోండి కొంచెం గేట్లు ఉండడం వల్ల అలా అనిపిస్తుంది, కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఆ లోపల గేట్ లోపల ఉన్నారు అమ్మవారి విగ్రహం. అందరూ చెప్పండి జై పైడితల్లమ్మ తల్లి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పైడితల్లమ్మ వారి గుడికి వెళ్ళబోతున్నాం. ఈ పైడితల్లమ్మ వారు పోలిపల్లి పైడితల్లమ్మ వారు కాదు, మామూలు పైడితల్లమ్మ వారు. అంటే గనివాడ వారి తల్లి, అంటే గనివాడ వారి కులదైవం. అంటే నేను మా ఊర్లోని మా కులదైవం అనేసి బంగారం తల్లి గుడి మీద ఒక వీడియో పెట్టాను, మీకు గుర్తుందా? అంతమంది చూసారు? ఒక కామెంట్ పెట్టండి చూసామనేసి. అదే ఆ వీడియోలో నేను చెప్పాను ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క అంటే ఇంటి పేరు వాళ్ళకి ఒక్కొక్క గుడి మర్చిపోలేదురా, గుర్తుంది. ఆ గుడి అంటే ఆ తల్లి, అంటే ఆ తల్లిని వాళ్ళే పిలుస్తారు. అంటే ఆ తల్లి పండగ అయ్యేటప్పుడు వాళ్ళే ఫస్ట్ పూజ చేస్తారు. సో అలాగా ఇక్కడ నేను చూపించబోయే పైడితల్లమ్మ వారిని గన్వాడ వాళ్ళు ఫస్ట్ పూజ చేస్తారు. ఇప్పుడు పోలిపల్లి పైడితల్లమ్మ వారిని కెల్లోళ్ళు ఫస్ట్ పూజ చేస్తారు. బంగారం తల్లి, దుర్గమ్మ తల్లి మేమే కోరడోళ్ళు. ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం రండి, లెట్స్ గో. ఇదే గనివాడ వారి పైడితల్లమ్మ తల్లి గుడి. ఈ గుడి లోపల విగ్రహం లేదు, అంటే సిరిమాన్ చెక్కలు లాంటివి ఉన్నాయి, అమ్మవారి చెక్కలు. చూపిస్తాను రండి లోపలికి వెళ్ళి. రండి లోపలికి వచ్చాం కదా, ఇక్కడైతే వీళ్ళు పూజ చేస్తున్నారు. ఈ గుడికి గేట్లు తీసి ఉన్నాయి, అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా సిరిమాన్ చెక్కలు. అవి సిరిమాన్ చెక్కలు, మరి ఏ చెక్కలు తెలీదు, అమ్మవారి చెక్కలు. ఇక్కడైతే పూజ చేస్తున్నారు. అందరూ చెప్పండి జై పైడితల్లమ్మ తల్లి, జై పైడి మాంబ. ఇప్పుడు మనము రాజగిరమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ గుడి అదే ఈ రాజగిరమ్మ తల్లి దొంతల తల్లి అంట. ఇంకా మనము లోపలికి వెళ్దాం, మీకైతే గుడి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ రాజగిరమ్మ తల్లి గుడి, నెక్స్ట్ అక్కడ పోలిపల్లి పైడితల్లమ్మ తల్లి గుడి, ఆ పక్క గన్వాడ పైడితల్లమ్మ తల్లి గుడి. 3 వరుసలు ఉన్నాయి, దగ్గరే 3ను. ఇక్కడ నా బ్లాగ్లోనే మోక్షిత్ బ్లాగ్లో కూడా కవర్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనము గుడి దగ్గరికి వచ్చాం, ఇంకా లోపలికి వెళ్దానండి. ఇంకా లోపల గుడి లోపల అంతా మీకు చూపిస్తాను, మొత్తం చూసేద్దానండి. కానీ గుడి లోపలికి వస్తాం. ఇక్కడ ఒక నుయ్యి ఉంది, ఇంకాను ఇక్కడ ఒక పోతిరాజు బొమ్మ ఉంది. అక్కడ టెంపుల్ రాజగిరమ్మ తల్లి గుడి. దీనికి బయట నుంచి తాళాలి, కానీ ఇక్కడ గర్భగుడి దగ్గర గేట్ ఉంది, చూసేద్దాం ఈజీగా ఉంటుంది. చూడండి రాజగిరమ్మ తల్లి. అందరూ చెప్పండి జై రాజగిరమ్మ తల్లి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దేశాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఈ అమ్మవారు ఇక్కడ గుడిపేట కొత్తూరులో ఉన్న వాళ్ళు అందరూ కొలుస్తారు. ఇక్కడ మనము ఈ కొత్తూరు అంటే గుడిపేటలోని ఇది కొత్తూరు. ఇది ఇంకా మొత్తం చూద్దాము. ఇక్కడ గుడి ఎక్కడ ఉందంటే ఇక్కడ గుడి లేదు, ఓన్లీ ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టుని కొలుస్తారు ఇక్కడ. ఇంకా చూసేద్దాం. ఇదే అమ్మవారు వెలిసిన మర్రి చెట్టు, ఇక్కడ చూస్తున్నారు కదా. మన దగ్గరికి ఇక్కడైతే ఆవులు కట్టారు, చూస్తున్నాం చుట్టూ ఆవులు కట్టారు, అంటే చెట్టు కిందన కదా.
కొంచెం నీడ ఎక్కువ ఉంటుంది అనేసి. అదిగోండి అక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడే దేశాలం తల్లి వెలిసారు. ఎంత కూడా మర్రి చెట్టే. ఇక్కడైతే గట్టు ఉంది, చూసిద్దాం అమ్మవారు. అందరు చెప్పండి జై దేశాలం తల్లి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ ముత్యాలం తల్లి గుడికి వెళ్తాము. ఇక్కడ ముత్యాలం తల్లి కూడా గుడి లేదు, జస్ట్ ఒక చెట్టు అంటే అది తాటి చెట్టు. ఇప్పుడు నేను ఆ తాటి చెట్టుని కూడా కవర్ చేస్తాను. ఇదే ముత్యాలం తల్లి వెలిసిన 3 తాటి చెట్లు చూస్తున్నారు కదా, అందుకే ఈ 3 చెట్లకి కూడా చీర కట్టారు. 3 చెట్లు కూడా ఒకే గట్టు మీద ఉన్నాయి. అందరూ చెప్పండి జై ముత్యాలం తల్లి. మనం ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మన నెక్స్ట్ టెంపుల్ బంగారం తల్లి గుడి. ఇక్కడికి నేను ఆల్రెడీ వచ్చి వీడియో కూడా తీశాను, అది నా ఛానల్లో ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. చూస్తున్నారు కదా, ఇదే బంగారం తల్లి గుడి. లోపలికి వెళ్ళిపోదారండి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు కదా మా పెదనాన్నలు. ఇంకా మనం దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ హారతి ఇస్తున్నారు, హారతి తీసుకున్నారండి. ముందుకు వెళ్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు హారతి తీసుకోవడానికి కూడా. రండి అందరూ హారతి తీసుకోండి, నేను కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్దాం రండి. ఏమండి మా అక్క మారుతక్క దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే చాలా మంది జనం ఉన్నారు. అది చాలా మంది అంటే అలా మా ఫ్యామిలీ. అందరూ చెప్పండి జై బంగారం తల్లి. చూస్తున్నారు కదా బంగారం తల్లి, జై బంగారం తల్లి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మరిడం తల్లి గుడికి వచ్చాము. ఇదైతే గుంటూరుపేటలోని జిల్లా పరిషత్ స్కూల్లోనే ఉంది. ఇదే గుంటూరుపేట జెడ్పీ హై స్కూల్. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు అదే మరిడం తల్లి చెట్టు. ఇంకా దగ్గరికి వెళ్దానండి. ఇదే జిల్లా పరిషత్ స్కూలు. ఇదిగోండి ఇదే మరిడం తల్లి గుడి. మరిడం తల్లి గుడి కూడా అంటే గుడి లేదు, జస్ట్ చెట్టే. అందరూ చెప్పండి జై మరిడం తల్లి. ఇంకొన్ని రోజుల్లో నెక్స్ట్ వాల్యూమ్ కూడా వచ్చేస్తుంది. సో ఆ నెక్స్ట్ వాల్యూమ్ చూడడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది.